ఈ వీడియోలో మనం ఏపీ 10th క్లాస్ 2024 మార్చ్లో జరిగిన ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ మనం చూడబోతున్నాం. దాంతోపాటే కొన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి. అది కూడా మేము అప్లోడ్ చేస్తాం. ఈ పేపర్ మీకు క్లియర్గా కనపడకపోతే మా వెబ్సైట్కి వెళ్ళండి, tajquestionbank.comకి. అక్కడ దీని PDF కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి వస్తే ఒక ప్యాసేజ్ ఇచ్చారు, దాన్ని చదివి ఇచ్చిన క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి. మీకు ఇంకా చదవాలనుకుంటే దీన్ని పాజ్ చేసి చదవచ్చు. క్వశ్చన్స్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పీస్ అన్నారు. సో దీని ఆన్సర్ ఎక్కడుందంటే ఇక్కడ మీరు చూస్తే గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పీస్. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. డన్. రెండో క్వశ్చన్కి వెళ్దాం. రెండో దాంట్లో వెన్ ఈజ్ గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ నాట్ పాసిబుల్ అన్నాడు. సో వెన్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ డెమోక్రటిక్ స్పేస్, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్, గివింగ్ అదర్ పీపుల్ డిగ్నిటీ. ఇది దీని ఆన్సర్. ఇది మనకు రెండో క్వశ్చన్కి ఆన్సర్. డన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్లో ఏమంటాడంటే హౌ మెనీ లెగ్స్ డస్ అన్ ఆఫ్రికన్ స్టూల్ హ్యావ్ అని ఇచ్చాడు. దీని ఆన్సర్ ఎక్కడుంది? దీని ఆన్సర్ ఉంది ఆఫ్రికన్ స్టూల్ విత్ 3 legs. అంటే దీనికి 3 కాళ్ళు ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి దీనికి? ఈ ఆప్షన్ సి మీకు కరెక్ట్ అయిన ఆన్సర్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. ద బేసిన్ ఆఫ్ ఆఫ్రికన్ స్టూల్ ఈజ్ రిలేటెడ్ టు పీస్, డెవలప్మెంట్ ఆర్ గుడ్ గవర్నెన్స్. ఇది ఎక్కడుంది? సో ఇక్కడ చూస్తే నౌ యూ క్యాన్ పుట్ ద బేసిన్ అన్నాడు. బేసిన్ విచ్ ఇస్ డెవలప్మెంట్. డెవలప్మెంట్కి అదొక చిహ్నం. సో దీనికి ఆన్సర్ మనకు డెవలప్మెంట్. అది ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ బి. నౌ ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్తే ద రిసోర్సెస్ ఆఫ్ ఎనీ కంట్రీ మస్ట్ బీ షేర్డ్. దీనికి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈక్విటబ్లీ, ఇన్ఈక్విటబ్లీ, స్కాంటిలీ అన్నాడు. సో క్వశ్చన్ చూడంగానే మనకు అర్థమైపోతుంది. బట్ ఎనీహౌ ఇక్కడ ఆన్సర్కి వస్తే ఇక్కడ ఎక్కడిచ్చాడు మనకు ఈక్విటబ్లీ. ఈక్విటబ్లీ మనకు షేర్ చేయాలి. ఇక్కడ చేయలేదు అంటున్నాడు. వీ హ్యావ్ నాట్ షేర్డ్ ఆర్ రిసోర్సెస్ ఈక్విటబ్లీ. మనం చేయలేదు, బట్ చేసి ఉండాల్సినది. సో ఆన్సర్ మనకు ఆప్షన్ ఏ ఈక్విటబ్లీ. ఇక్కడతో మనకు ఫస్ట్ క్వశ్చన్కి అన్ని ఆన్సర్స్ అయిపోయాయి. నెక్స్ట్కి వెళ్తే దీంట్లో వాల్ట్ డిజ్నీ గురించి మనకి ఇచ్చారు ఈ ప్యాసేజ్ని చదివి మనం దీని ఆన్సర్స్ ఇవ్వాలి. ప్యాసేజ్ చదవండి. క్వశ్చన్స్కి వస్తే వాల్ట్ డిజ్నీ వాజ్ డాష్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. సో వాల్ట్ డిజ్నీ ఏంటి? అతను ఒక కార్టూనిస్ట్. సో దీంట్లో మనకు ఎక్కడిచ్చాడు? యంగ్ కార్టూనిస్ట్. సో ఈ ఆప్షన్స్లో న్యూస్ పేపర్ ఎడిటర్ కాదు, చర్చ్ మినిస్టర్ కాదు, హీ ఈజ్ ఎ యంగ్ కార్టూనిస్ట్. ఇది మన ఆప్షన్ లేదా కరెక్ట్ ఆన్సర్ అనుకోండి. నెక్స్ట్ది హీ వాజ్ హైర్డ్ బై. 3 ఆప్షన్స్, న్యూస్ పేపర్ ఎడిటర్, మినిస్టర్ అట్ ఎ చర్చ్, అ ఫ్రెండ్. ఇప్పుడు మనం చూస్తే అతనికి ఎన్నో న్యూస్ పేపర్ ఎడిటర్ల నుంచి రిజెక్షన్ వచ్చింది. సో న్యూస్ పేపర్ ఎడిటర్లు తీసుకోలేదు. వన్ డే మినిస్టర్ అట్ ఎ చర్చ్ హైర్డ్ హిమ్. మినిస్టర్ అట్ ఎ చర్చ్ హైర్డ్ హిమ్. సో అది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, మినిస్టర్ అట్ ఎ చర్చ్. తర్వాత 8వ క్వశ్చన్కి వస్తే ద ఇన్స్పిరేషన్ ఫర్ హిస్ కార్టూన్ వాజ్ డాష్ అ ర్యాట్, అ క్యాట్, అ మౌస్. ఈ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే ఈడేమిచ్చాడు? ఆఫ్టర్ సీయింగ్ ఎ స్మాల్ మౌస్ హీ వాజ్ ఇన్స్పైర్డ్. దట్ వాజ్ ద స్టార్ట్ ఆఫ్ మిక్కీ మౌస్. సో మౌస్ గురించి మాట్లాడుతున్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి, అ మౌస్. డన్. అయిపోయింది. ఇప్పుడు మనం 3వ క్వశ్చన్కి వెళ్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ కూడా ఒక ప్యాసేజ్ ఇచ్చి మళ్ళీ దానికి ఆన్సర్లు రాయమన్నాడు. ప్యాసేజ్ ఇక్కడ ఉంది, మీరు చదివేయండి. క్వశ్చన్లు చూస్తే మనం ఆన్సర్లు ఆప్షన్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ డైలెక్ట్స్ డస్ ఇండియా హ్యావ్? దీనికి మనకు ఇండియా హ్యాస్ 150 డైలెక్ట్స్. ఇండియా హ్యాస్ 150 డైలెక్ట్స్ అన్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? 150, ఆప్షన్ బి. తర్వాత ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ అనే క్వశ్చన్ ఇచ్చాడు. ఆప్షన్స్ హిందీ, ఇంగ్లీష్ ఆర్ తెలుగు అని ఇచ్చాడు. మనకు తెలిసే ఉంటుంది, బట్
ఎనీహౌ ప్యాసేజ్ని చూస్తే హిందీ ఈజ్ నౌ అండర్స్టూడ్ అండ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అన్నాడు. సో ఇది మన కరెక్ట్ ఆప్షన్. డన్. తర్వాత ఇచ్చింది ఒక బార్ చార్ట్ ఇచ్చాడు. బార్ చార్ట్ ఇచ్చి క్వశ్చన్స్ అడిగాడు. సో ఈ బార్ చార్ట్ మీరు ఒకసారి స్టడీ చేయండి. క్వశ్చన్స్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంది? వాట్ ఈస్ ద బార్ చార్ట్ అబౌట్? దేని గురించిది? ఫేవరెట్ లీజర్ యాక్టివిటీస్ ఆఫ్ టీనేజర్స్. ద బార్ చార్ట్ ఈజ్ అబౌట్ ఫేవరెట్ లీజర్ యాక్టివిటీస్ ఆఫ్ టీనేజర్స్. ఇది మన ఆన్సర్. రెండో క్వశ్చన్, హౌ మెనీ లీజర్ యాక్టివిటీస్ ఆఫ్ టీనేజర్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద బార్ చార్ట్? ఎన్ని ఉన్నాయి? 1 స్పోర్ట్స్, 2 కంప్యూటర్ గేమ్స్, 3 మ్యూజిక్, 4 షాపింగ్. సో ఆన్సర్ 4 ఉన్నాయి, 4. సో మూడో క్వశ్చన్లు వెళ్తే దీంట్లో ఇన్ ద అబౌవ్ లీజర్ యాక్టివిటీస్ టీనేజర్స్ ఆర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్. టీనేజర్స్ దేంట్లో ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉన్నారు? స్పోర్ట్సా, మ్యూజికా, షాపింగా? ఇక్కడ చూస్తే బాయ్స్ ఎక్కువగా స్పోర్ట్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు, కానీ అందుకే సమానంగా దీనికి సమానంగా బాయ్స్ షాపింగ్లో కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. బట్ గర్ల్స్కి వస్తే గర్ల్స్ అన్నిటికన్నా ఎక్కువ షాపింగ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో ఇక్కడ ఓవరాల్గా స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కడున్నారు అంటే షాపింగ్లో. సో మన కరెక్ట్ ఆప్షన్ షాపింగ్. తర్వాత ద లీజర్ యాక్టివిటీ ఇన్ విచ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ ఈక్వలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈజ్. ఇద్దరు సమానంగా దేంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు. ఇది దేనికి సంబంధించింది? మ్యూజిక్. సో మ్యూజిక్లో ఇద్దరు సమానంగా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. సో దీని ఆన్సర్ ఆప్షన్ ఏ. తర్వాత క్వశ్చన్, పిక్అవుట్ ద రైట్ స్టేట్మెంట్ ఫ్రమ్ దోస్ గివెన్ బిలో. ఇచ్చిన వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద ఫేవరెట్ యాక్టివిటీ ఆఫ్ బాయ్స్ ఈజ్ ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్. కరెక్టా? ఫేవరెట్ యాక్టివిటీ ఏంది? కాదు, కంప్యూటర్ గేమ్స్ కాదు. ఎందుకంటే దీనికన్నా ఎక్కువ బాయ్స్ స్పోర్ట్స్లోను షాపింగ్లోనూ ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో అదైతే కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. తర్వాత నెక్స్ట్, గర్ల్స్ ఆర్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. స్పోర్ట్స్లో అమ్మాయిలకి అన్నిటికన్నా తక్కువ ఇంట్రెస్ట్ అంట. చూస్తే ఇక్కడ కరెక్ట్, ఇది ఎక్కువ ఉంది దీనికన్నా ఇది ఎక్కువ ఉంది, అన్నిటికన్నా ఇది ఎక్కువ ఉంది. సో గర్ల్స్ అతి తక్కువ దేంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే స్పోర్ట్స్. ఇది మనకు కరెక్ట్ ఆప్షన్, ఇది ఆన్సర్ అవుతుంది. ఎనీహౌ సి కూడా ఏంటో చూద్దాం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఈక్వలీ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్ గేమ్స్. ఇద్దరు సమానంగా దేంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు? మ్యూజిక్లో ఉన్నారు. ఇద్దరు సమానంగా ఇంట్రెస్టెడ్ మ్యూజిక్లో ఉన్నారు, కంప్యూటర్ గేమ్స్ కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇది కూడా రాంగ్, ఇది రాంగ్, ఒకటే మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ వెళితే సెక్షన్ బి. ఇది మీరు చేసుకోవాలి, ఇది నేను హెల్ప్ చేయలేను ఇక్కడ. దీంట్లో 19th క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి చూద్దాం. ద యాక్సిడెంట్ రిజల్టెడ్ డాష్ ద డెత్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్, ఇన్, ఆన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద డెత్ ఆఫ్ ద మ్యాన్. ఇప్పుడు బి చూస్తే ఏమిచ్చారు? హీ బికేమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ డాష్ హిజ్ హార్డ్ వర్క్ అండ్ పర్సవరెన్స్. దీనికి మనకు కరెక్ట్ ఆప్షన్ బై మీన్స్ ఆఫ్. డన్. తర్వాత 20th చూస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ అన్నాడు. ద పవర్, దీనికి ఏమంటున్నాడు? గో యూజ్ చేయమంటున్నాడు. గో. వెంట్, ద పవర్ వెంట్ ఆఫ్ ఆఫ్టర్ ద మ్యూజిషియన్ డాష్ ఆన్ ద కేబుల్స్. దీనికి ఏమి ఇచ్చాడు? ల్యాండ్ ఇచ్చాడు. సో ల్యాండెడ్. మ్యూజిషియను కేబుల్స్ మీద పడ్డ తర్వాత కరెంటు పోయింది అనేది దీని అర్థం. సో దీంట్లో 23 క్వశ్చన్కి వస్తే దాంట్లో ఏమడుగుతున్నాడు? ఇచ్చిన సెంటెన్స్లో దాని అర్థం ఏంటి, దాన్ని మీరు కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అంటున్నాడు. మే ఐ హెల్ప్ యూ, నేను మీకు సహాయపడొచ్చా, ఏదన్నా సాయం కావాలా అని అడుగుతున్నాడు. సో దాని ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఆఫరింగ్ హెల్ప్, లేదా ఆస్కింగ్ హెల్ప్, గివింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్. అతను సహాయం అడుగుతున్నాడా, చెయ్యొచ్చా అని చెప్తున్నాడా, చెయ్యనా అని చెప్తున్నాడా? సో ఇక్కడ అతను చెయ్యనా అంటున్నాడు. సో ఆఫరింగ్ హెల్ప్. అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఇన్ఫర్మేషన్ అడగట్లేదు కూడా. సహాయం చేస్తాను అంటున్నాడు, చెయ్యొచ్చా అని అడుగుతున్నాడు. సో అతను ఆఫర్ చేస్తున్నాడు హెల్ప్ చేయొచ్చా అనేది. తర్వాత వచ్చేది దట్ ఈజ్ ద వే టు ద రైల్వే స్టేషన్. అది రైల్వే స్టేషన్కి దారి అంటున్నాడు. సో దీంట్లో ఏం చేస్తున్నాడు? గివింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా,
లేదా సజెస్టింగ్ అంటే సలహా ఇస్తున్నాడా, లేదా ఇన్ఫర్మేషన్ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడా ఇన్ఫర్మేషను, లేదా సీకింగ్ హెల్ప్ సహాయం అడుగుతున్నాడా. చూస్తే దిస్ ఈజ్ ద వే టు ద రైల్వే స్టేషన్ అంటే అతనికి ఒక ఇన్ఫర్మేషన్ చెబుతున్నాడు, అటు వెళ్ళు, అది దారి అనేది. సో గివింగ్ ఇన్ఫర్మేషన్. తర్వాత 24కి వస్తే రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినానిమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ చూసింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. సో ఇవి ఇచ్చాడు, దీంట్లో ఎక్కడ ఫిట్ అవుతాయో చూడమన్నాడు. దే ఆర్ కమింగ్ టు టాక్ ఓవర్ పూర్ గ్రాండ్ పాస్ అఫైర్స్. అఫైర్స్కి కరెక్ట్ అయిన పదం లేదా దానికి సమానమైన పదం ఏంటి అంటే అఫైర్స్ అంటే మ్యాటర్స్. సో ఏ బదులు మ్యాటర్స్, మ్యాటర్స్ మనకు ఏ అవుతుంది. డన్. తర్వాత యువర్ ఫాదర్ సెండ్ దెమ్ అ టెలిగ్రామ్ యాజ్ సూన్ యాజ్ వీ ఫౌండ్ హీ వాజ్ డెడ్. డన్. హెన్రీ స్లేటర్ అ స్టూపింగ్. స్టూపింగ్ అంటే మనం ముసలి వాళ్ళని చూస్తాం కదా, పాపం వాళ్ళు మెడ భుజాలు అన్నీ వంగి నడుస్తూ ఉంటారు. సో అలా వంగి నడవడాన్ని స్టూపింగ్ అంటారు, అది బెంట్ డౌన్. సో ఇది ఆప్షన్ బి. హెవీ మ్యాన్ విత్ డ్రూపింగ్ ముస్తాచ్. డ్రూపింగ్ అంటే ఏమనాలి అంటే ఒక రకంగా వేలాడుతున్నట్టు అని అర్థం అవుతుంది. సో డ్రూపింగ్ ఇది హ్యాంగ్ డౌన్. సో ఇది ఆప్షన్ సి అవుతుంది. ముస్తాచ్ ఎంటర్స్. హీ ఈజ్ వేరింగ్ ఎ బ్లాక్ టెయిల్ కోట్, గ్రే ట్రౌజర్స్. ట్రౌజర్స్ అంటే మన అందరికీ తెలిసిందే ప్యాంట్లు, అది ఆప్షన్ డి ఇది అవుతుంది. ఈ 4 ఆప్షన్స్ వాడేస్తే ఇక్కడ దీనికి ఆన్సర్లు అయిపోయాయి. నెక్స్ట్కి వస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. సో కంటిన్యూకి ఆపోజిట్ ఏముంటుందమ్మా, డిస్కంటిన్యూ. ఇది మనకు ఆప్షన్. సో కంటిన్యూకి కరెక్ట్ ఆప్షన్ 3. డన్. బ్యూటిఫుల్, దీనికి ఆప్షన్ ఏంటి, అగ్లీ. అందం, అందవిహీనం. సో ఇది. సో ఇక్కడ 1. సి గెస్ట్. గెస్ట్కి ఆపోజిట్ హోస్ట్. సో ఇక్కడ సి గెస్ట్కి ఆపోజిట్ హోస్ట్. అట్రాక్టెడ్కి ఆపోజిట్ ఏంటి, రిపెల్డ్. సో 2. సో ఏకి 3, బికి 1, సికి 6, డికి 2. ఇవి మన ఆన్సర్. డన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు, ఇది చదివి ఆన్సర్ ఇవ్వాలి. అంతా చదువుతూ పోతే టైం అవుతుంది కాబట్టి మీకు నేను ఇక్కడ ఆన్సర్లు ఇచ్చేస్తాను. ఇది ఫస్ట్ దానికి ఏ, అప్రిసియేషన్. తర్వాత ఇన్స్పైట్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ ఎలిగెన్స్, ఇక్కడ బి అవుతుంది. ఎలిగెన్స్ ఇన్ దట్ లాంగ్వేజ్. డన్. రాబర్స్ దేర్ అండ్ ఓకే బెంగాలీ విత్ నోట్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ద సెట్ డిజైనర్ విత్ స్కెచెస్ హియర్ అండ్ దేర్ అండ్ అకేషనల్ స్టాఫ్ నోటేషన్, ఇక్కడ సి వస్తుంది. డన్. వన్ సండే మార్నింగ్ రే ఫౌండ్ రాబర్జ్ ఇన్ ఏ డిస్టర్బ్డ్, ఇది డి. సో ఇవి మనకు ఆన్సర్. డన్. సో నెక్స్ట్ 27కి వస్తే ఏయు లేదా యుఏ, ఏఐ, ఈఐ వాడమన్నాడు. సో ఇక్కడ ఏంటి, బట్ ఇఫ్ ఐ టు డాష్ హిమ్. సో ఇక్కడ ఏమి ఇవ్వచ్చు, బట్ ఐ ఫెయిల్డ్. ఏఐ కరెక్ట్గా దానికి అర్థం వస్తుంది, ఫెయిల్డ్ అనే దానికి ఇంకేది వాడినా కరెక్ట్ అయిన పదం రావట్లేదు. సో బట్ ఐ ఫెయిల్డ్ టు డాష్ హిమ్ డిస్సువేడ్ అంటే డిస్కరేజ్ చేయడం లేదా నిరుత్సాహపరచడం, చెయ్యొద్దని చెప్పడం. సో నేను వాడిని ఫలానా చెయ్యొద్దని చెప్పడంలో ఫెయిల్ అయ్యాను అనే అర్థం దీనికి. సో ఇది ఏ, ఇది బి. డన్. కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. నేషనల్ ఏఎల్. సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ SITY, ఇది. సో ఏఎల్ అండ్ ITY కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి.
సో నెక్స్ట్ క్వశ్చన్ 29లో ఏమడుగుతున్నాడు అంటే ఫైండ్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అంటున్నాడు. దీంట్లో రాంగ్ స్పెల్లింగ్ దేనికి ఉంది? కర్టెన్కి ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్. CURTAIN రావాలి, TIAN కాదు. నెక్స్ట్ ఫానా, FAUNA. సో ఇది ఉండాలి. ఈ రెండు మనకు రాంగ్ ఆన్సర్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 30కి వస్తే ఇక్కడ ఒక డిక్షనరీలో ఉన్న ఎంట్రీ ఇచ్చి దీని మీద మనకు క్వశ్చన్స్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటి? వాట్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఇస్ ద వర్డ్ విగరస్లీ? విగరస్లీ గురించి ఇక్కడ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ADV అంటే అడ్వర్బ్. అయిపోయింది, ఇక్కడే ఇచ్చేసాడు మనకు ఆన్సర్. తర్వాత రైట్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ విగరస్. విగరస్కి ఆపోజిట్ ఏంటి? మనం వీక్ రాయొచ్చు లేదా డల్ రాయొచ్చు. ఇవన్నీ విగరస్కి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31కి వెళ్ళాం అనుకోండి. దీంట్లో మనకు కొన్ని పదాలు ఇచ్చి అవి కరెక్ట్ హెడ్డింగ్లో పెట్టమన్నాడు. ఇవి పదాలు, ఇవి హెడ్డింగ్లు. హెడ్డింగ్లు ఏంటి? పాజిటివ్ క్వాలిటీస్, రెండోది నెగిటివ్ క్వాలిటీస్. పాజిటివ్ క్వాలిటీస్ మీద P రాస్తాను, నెగిటివ్ క్వాలిటీస్ మీద N రాస్తాను. సో ఈజీగా ఉంటుంది మనకు. క్రియేటివ్ అనేది ఏంటి? పాజిటివ్ క్వాలిటీ. సర్కాస్టిక్ అంటే వెటకారంగా, అది నెగిటివ్ కదా, N. ఒబీడియంట్ అంటే మాట వినేవాడు, మాట వినడం, ఇది పాజిటివ్ క్వాలిటీ. ఆరోగెంట్ అంటే అహంభావం, ఇది నెగిటివ్ ట్రైట్. లేజీ బద్ధకం, అది నెగిటివ్. స్మార్ట్ పాజిటివ్. ఇండిపెండెంట్ పాజిటివ్. రూడ్ అంటే చిన్న పెద్ద లేకుండా మాట్లాడేవాడు, ఇది నెగిటివ్ ట్రైట్. సో ఇవి మన ఆన్సర్లు. P ఉన్నవి పాజిటివ్ క్వాలిటీస్, N ఉన్నవి నెగిటివ్ క్వాలిటీస్ కింద రాసుకోండి. డన్. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఇక్కడ 4 ఇచ్చి దీనికి సమానమైనవి ఏంటి, దీని మీనింగ్ వచ్చేవి ఏంటి అన్నాడు. టీటోట్లర్ అంటే టీ తాగేవాడని కాదు, ఆల్కహాల్ తాగనివాడు అంటే మద్యం సేవించనివాడు. అది ఎక్కడుంది మనకు? వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్. సో దీనికి ఆన్సర్ C. టీటోట్లర్ అంటే C. థేస్ట్ అంటే దేవుడిని నమ్మేవాడు. సో అతను ఎక్కడుంది ఇక్కడ? వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, D. సో రెండోది D. ఓమ్నీ ప్రెసెంట్ అంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండేవాడిని ఓమ్నీ ప్రెసెంట్ అంటారు. అది ఎవరో ఉండగలుగుతారు? దేవుడు ప్రతి చోట ఉండగలుగుతాడు. కాబట్టి దీని అర్థం వచ్చేది వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. సో ఇది B. ఆర్కియాలజిస్ట్ అంటే మనకు తెలుసు, పాత బిల్డింగ్ల గురించి వాటి గురించి రీసెర్చ్ చేసే అతను. సో పర్సన్ హూ స్టడీస్ ద రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఫౌండ్ ఇన్ ద గ్రౌండ్. భూమిలో పాతుకుపోయి ఎప్పటి నుంచో ఉన్న పాత వాటిని అతను వెలికి తీసి దాని గురించి తెలుసుకునేవాడు ఆర్కియాలజిస్ట్. ఇది F. ఇంకా ఈ సెక్షన్స్ మీరే చూసుకోవాలమ్మా. ఒకసారి చదువుకోవడానికి టైం ఇస్తున్నాను, స్లోగా వెళ్దాం. సో మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గర ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ID thoughtsquestionbank@gmail.comకి మీ పేరు, ఊరితో సహా పంపించండి. వాటిని కూడా మేము అప్లోడ్ చేస్తాం. ఇది మా మెయిల్ ID thoughtsquestionbank@gmail.com. అంతేకాకుండా దీని PDF మీకు మా వెబ్సైట్ thoughtsquestionbank.comలో కూడా దొరికిపోతుంది. అలాగే మా ఛానల్లో 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి అన్ని సబ్జెక్టుల 5 నుంచి 10 సంవత్సరాల వరకు పాత పేపర్లు ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసి ఉంచితే అవన్నీ మీకు పనికొస్తాయి. నెక్స్ట్ ఇయర్ మీకు ఇంటర్మీడియట్లో కూడా పనికొస్తాయి. ఇది మా ఛానల్, మీరు ఆల్రెడీ చూస్తున్నదే. మాకు ఈ పేపర్ షేర్ చేసింది రమణారెడ్డి మెయిల్ ద్వారా. థ్యాంక్ యూ రమణ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.